ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు నిజంగా ఒంటరిగా ఉన్నావా? లేదా జనం మధ్యలో ఉండి కూడా లోపల ఖాళీగా ఉన్నావా? ఈ వీడియో నచ్చితే కాదు. ఈ వీడియో నీకు బాధ కలిగిస్తే ఇదే నీ కథ. ఎందుకంటే ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఒక దశలో పూర్తిగా ఒంటరిగా నిలబడే వాళ్ళే. ఒంటరితనం అంటే ఏమిటి? మనకి చిన్నప్పటి నుంచి చెప్పారు. ఒంటరిగా ఉండకూడదు. మనిషికి మనిషి అవసరం. స్నేహం లేకపోతే జీవితం లేదని. అవి అబద్ధాలు కాదు. కానీ పూర్తి నిజం కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఎదగబోతున్నప్పుడు నీ ఆలోచనలు మారుతాయి. నీ లక్ష్యాలు మారుతాయి. అప్పుడే జనం దూరమవుతారు. అది వాళ్ళ తప్పు కాదు. నీ లెవెల్ మారుతుందని అన్న సంకేతం. నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు సహాయం అడగడం మానేసిన రోజు. నువ్వు అర్థం చేసుకోవాలని ఆశించడం మానేసిన రోజు. నువ్వు నిన్ను మాత్రమే నమ్మడం మొదలుపెట్టిన రోజు. అదే నీ జీవిత టర్నింగ్ పాయింట్. ఆ రోజు నీ నిద్ర తగ్గుతుంది. నీ మాటలు తగ్గుతాయి. నీ పని మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకు ఒంటరిగా ఉన్న వాళ్ళపై పైకి వెళ్తారు? ఎందుకంటే వాళ్ళకు తప్పు చెప్పడానికి ఎవరు ఉండరు. సోకులు చెప్పడానికి ఎవరు ఉండరు. ఒంటరిగా ఉన్న మనిషి తనను తానే ఎదుర్కొలితే అది బాధగా ఉంటుంది. కానీ అదే శక్తి. ప్రపంచం అర్థం చేసుకోదు. నువ్వు ఒంటరిగా ఉంటే జనం అంటారు పిచ్చోడు. నువ్వు మౌనంగా ఉంటే జనం అంటారు అహంకారం. కానీ వాళ్ళకి తెలియదు నువ్వు నీ భవిష్యత్తులో మాట్లాడుతున్నావని. నీ నిశ్శబ్దం ఒకరోజు శబ్దమైన ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఒక మాట గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎవరూ రారు. నీ కలలు నెరవేర్చడానికి వాళ్ళు వస్తారు. నీ విజయం చూసి అభినందించడానికి మాత్రమే. అందుకు ఒంటరిగా ఉండటానికి భయపడకు. అది నీ శిక్షణ కాదు. నీ శిక్షణ. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావంటే రేపు నువ్వు అందరికీ అవసరమవుతావు. ఈరోజు నీ దగ్గర ఎవరూ లేరంటే రేపు నీ దగ్గర నిలబడడానికి జనం క్యూ కడతారు. గుర్తుపెట్టుకో. ఒంటరిగా నిలబడ్డవాడే ప్రపంచాన్ని నడిపిస్తాడు. ఒంటరితనం నీ బలహీనత కాదు. నీ విజయం మొదలయ్యే స్థలం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేసి, మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.